క్రికెట్ అభిమానులందరికీ స్వాగతం. వరుసగా తమ మొదటి మ్యాచ్లలో ఓడిపోయి గాయపడిన సింహాల్లా ఉన్న కోల్కతా మరియు హైదరాబాద్ జట్లు ఈరోజు ఈడెన్ గార్డెన్స్లో అమీతుమ్మి తేల్చుకోబోతున్నాయి. 25 కోట్ల ఆటగాడు బౌలింగ్ చెయ్యకపోవడం, ఒక జట్టు ప్రధాన కెప్టెన్ దూరమవడం లాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ మ్యాచ్ను అత్యంత ఉత్కంఠభరితంగా మార్చేశాయి. ఈరోజు జరగబోయే ఈ మహాసంగ్రామంలో ఏ జట్టు వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి, రికార్డులు ఎవరికి అనుకూలంగా ఉన్నాయో మనమిప్పుడు లోతుగా విశ్లేషించుకుందాం. ముందుగా మనం గణాంకాలు మరియు రికార్డుల గురించి మాట్లాడుకుంటే, కోల్కతా మరియు హైదరాబాద్ జట్లు ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు 30 సార్లు తలపడగా, అందులో కోల్కతా ఏకంగా 20 సార్లు గెలిచి తమ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ముఖ్యంగా ఈ ఈడెన్ గార్డెన్స్ మైదానంలో హైదరాబాద్ మీద కోల్కతాకు అద్భుతమైన రికార్డుంది. ఇక పిచ్ విషయానికొస్తే ఈడెన్ గార్డెన్స్ బ్యాటర్లకు అచ్చమైన స్వర్గధామమని మనందరికీ తెలిసిందే. గతంలో ఇక్కడే 262 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా సునాయాసంగా ఛేదించిన చరిత్ర ఉంది. దానికి తోడు రాత్రిపూట మంచు ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉండటంతో ఇక్కడ టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా బౌలింగ్ ఎంచుకొని తీరుతాడు. ఇక్కడ బౌలర్లకు దొరికే ఏకైక అవకాశం మొదటి 6 ఓవర్లలో వచ్చే కొద్దిపాటి స్వింగ్ మాత్రమే. ఈసారి కోల్కతా జట్టును చూసుకుంటే, ముంబైతో జరిగిన మొదటి మ్యాచ్లో 220 పరుగుల భారీ స్కోరు చేసినా బౌలింగ్ లోపాల వల్ల ఓడిపోయింది. హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్ లాంటి స్టార్ పేసర్లు గాయాలతో దూరమవ్వడం వారికి కోలుకోలేని దెబ్బ. దానికి తోడు వేలంలో ఏకంగా 25 కోట్ల 20 లక్షలు పెట్టి కొనుక్కున్న ఆస్ట్రేలియా ఆటగాడు క్యామరూన్ గ్రీన్ కేవలం బ్యాటింగ్కే పరిమితం కావడం కెప్టెన్ అజింక్య రహానేకు పెద్ద తలనొప్పిగా మారింది. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఆంక్షల వల్ల అతను బౌలింగ్ చేయకపోవడంతో కోల్కతా బౌలింగ్ విభాగం బలహీనపడింది. ముంబై మ్యాచ్లో స్పిన్నర్లు సునీల్ నరాయణ్, వరుణ్ చక్రవర్తి భారీగా పరుగులు సమర్పించుకున్నారు కాబట్టి ఈరోజు వాళ్లు ఫామ్లోకి రావడం జట్టు విజయానికి చాలా కీలకం. మరోవైపు హైదరాబాద్ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. వారి ప్రధాన ఆయుధం కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయం వల్ల దూరమవడంతో ఇషాన్ కిషన్ తాత్కాలిక కెప్టెన్గా జట్టును నడిపిస్తున్నాడు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మరియు ఇషాన్ కిషన్లతో హైదరాబాద్ టాప్ ఆర్డర్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరంగా ఉంది. గత మ్యాచ్లో ఇషాన్ కిషన్ కేవలం 38 బంతుల్లో 80 పరుగులు చేసి భీకరమైన ఫామ్లో ఉన్నాడు. కానీ హైదరాబాద్ బౌలింగ్లో జయదేవ్ ఉనద్ఘత్, హర్షల్ పటేల్ లాంటి వాళ్లు బెంగుళూరు మీద పూర్తిగా తేలిపోయారు. కాబట్టి ఈరోజు మ్యాచ్లో బౌలర్ల ప్రదర్శనే రెండు జట్ల తలరాతను మార్చబోతోంది. ఈ మ్యాచ్లో మనం ప్రధానంగా గమనించాల్సిన పోరు ఇషాన్ కిషన్ మరియు సునీల్ నరాయణ్ మధ్య జరగనుంది. భీకరమైన ఫామ్లో ఉన్న కిషన్ను పవర్ ప్లేలో నరాయణ్ ఏ విధంగా అడ్డుకుంటాడు అనేది మ్యాచ్ను మలుపు తిప్పుతుంది. అలాగే కోల్కతా ఓపెనర్ ఫిన్ ఆలంను పవర్ ప్లేలో ఉనద్ఘత్ ఎలా కట్టడి చేస్తాడు, మరియు స్పిన్ను అద్భుతంగా ఆడే హైదరాబాద్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసన్ను వరుణ్ చక్రవర్తి ఎలా ఎదుర్కొంటాడు అనేది చూడటం చాలా ఆసక్తికరం. రెండు జట్ల బౌలింగ్ కాస్త బలహీనంగా ఉంది కాబట్టి ఈరోజు ఈడెన్ గార్డెన్స్లో పరుగుల సునామీ రావడం ఖాయం. మరి ఈ ఉత్కంఠభరితమైన పోరులో కోల్కతా తన సొంత మైదానంలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా, లేక హైదరాబాద్ పాత రికార్డులను బద్దలు కొట్టి కొత్త చరిత్ర సృష్టిస్తుందా అనేది మీరు కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ విశ్లేషణలో ఏ జట్టు వ్యూహాలు బలంగా ఉన్నాయో మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. ఈ వివరణాత్మక వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ క్రికెట్ మిత్రులతో పంచుకోండి, మరియు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన క్రికెట్ విశ్లేషణల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.